మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్పై ఆరోపణలు చేశారన్నారు. మహేశ్వర్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిస్వార్థంగా నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజా సేవ కోసం రాజకీయాలకు వచ్చి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా నిస్వార్థంగా పనిచేస్తూ మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్ కు పేరుందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలని విమర్శించారు. మనం పత్రికా సమావేశం పెట్టింది. దానికి అధ్యక్షుడు రామారావు గారు, లక్ష్మణారెడ్డి గారు, రంగారావు గారు, మిగతా వైద్యురెడ్డి గారు, మిగతా ఉన్న పెద్దలకి పత్రికా విలేకరులకి నమస్కరిస్తూ, మీ అందరికీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీతి నిజాయితీ గురించి 40 ఏళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మన కోదాడు ఉంటున్న నియోజకవర్గాల్లో మొన్న ఎలక్షన్లో తిరుగులేని మెజార్టీగా గెలిచినట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి పనులని తెలిసినట్టయితే అక్కడ 50,000 ఇక్కడ 50,000 మెజార్టీ వస్తారని వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మహేశ్వర్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణ చేస్తే మాకే ఆశ్చర్యం కనిపిస్తుంది. వాళ్ళ 500 కోట్లు ఉత్తమ్ కుమార్ ఫండ్స్గా వసూలు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ పార్టీకి పంపించారు 100 కోట్లు అనే విషయాన్ని చాలామందికి ఆశ్చర్యపోయింది. మాకు కూడా ఆశ్చర్యం. మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కానీ, పార్లమెంట్ గెలిచిన తర్వాత కానీ ఎప్పుడు పత్రికా సమావేశాలు పెట్టలేదు. కారణం ఏంటంటే ఎంతోమంది వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుకోబోతున్నారు. ఇప్పుడు రంగారావు చెప్పినట్టు మొన్న లింగ యాదవ్ ఆయన చర్చలు చెప్తే చట్టంగా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అటువంటి కూడా అవాకు చవాకులు మాట్లాడి ఇక మన పోయిన 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యే మల్లయ్య కానీ ఏం చేసిందో ఒకసారి ఇక్కడ ప్రజలందరికీ తెలిసే సరైన పార్టీకి మల్లయ్య యాదవ్కి సరైన గుణపాఠం చెప్తున్న విషయాన్ని అందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క నీతి నిజాయితీగా ఉండబట్టే ఆ పరిస్థితి వాళ్ళ రంగారావు చెప్పినట్టు మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వాళ్ళ సెంట్రల్లో ఏదో వస్తుందని పార్టీలో బీజేపీలో చేరి రకరకాల ఆరోపణలు చేయడం చాలా ఆశ్చర్యకరం. మహేశ్వర్ రెడ్డి గారు ఒకసారి గుర్తు తీసుకోవాలి. మరి వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణ చేయడం చాలా ఉద్యోగంగా ఉంది. ఆయనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవసరం లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఏ రకంగా ఉందో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటై
మన పార్లమెంట్ ఎలక్షన్ అని చాలామంది ప్రజలు అనుకుంటారు. రేపు రిజల్ట్ వస్తే తెలుస్తుంది. వాళ్ళ బీజేపీకి పోయినసారి ఏదో 10 గంటలు పోయినట్టు టీఆర్ఎస్ వల్ల నాకు చూపించింది. వాళ్ళ తెలంగాణ మొత్తాన్ని వసూలు చేసుకోవాలనే దుర్భాగ్య చొప్పున పార్లమెంట్ ఎలక్షన్లో గల్లీ తిరిగిన మోడీగా, అమిత్ షా గారు, ఇంకా రకరకాల మంత్రులు ఎప్పుడు ఈ విధంగా సెంట్రల్లో పెద్ద లీడర్లు అనుకున్న వాళ్ళు పేరు పెంచుతున్న బీజేపీ నాయకులు మరి ఎంతోమంది వాజ్పేయి గారు, వాళ్ళ పరిస్థితి ఎంతో నీతి నిజాయితీ పార్టీ అని అనుకునేది బీజేపీ. వాళ్ళు చూస్తే ఎవరు వ్యతిరేకం ఉంటే వాడిని ఈడీ ద్వారా అరెస్ట్ చేసి లోపల చేసి పార్టీ ఉదాహరణకు ఇక్కడ ఎంతోమంది లీడర్ల పార్టీలు మార్చి వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే అటువంటి పార్టీ అంత దిగజారిపోయింది. అయినప్పటికీ వాళ్ళు తప్పు చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తప్పు చేస్తుందని ఆరోపణ చేయడం వైఎస్ఆర్సీపీ గారికి తగదు. అంత నిమిటిగా ఆయన మాట్లాడి మాట్లాడుతారు చేసుకోవాల్సిన ప్రత్యేకంగా హోదా మేము డిమాండ్ చేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.